హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కదా, సో ఎలా ఉంది తెలంగాణలో? గవర్నమెంట్ ఉందన్నా, గవర్నమెంట్ ఉన్నట్టు అనిపించట్లేదు నాకైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ 120 days అబోవ్ అయింది. గవర్నమెంట్ ఎలాంటి హ్యూజ్ అంటే కొత్తగా పథకాలు ఏమి ఇచ్చినట్టు అనిపించట్లేదు. ఏదో 30 డిస్ట్రిక్ట్ని మళ్ళీ 17 చేస్తామని, మళ్ళీ టీహెచ్ని టీబీ చేస్తామని, ఇలాంటి న్యూసెన్స్ వాటి మీద ఫోకస్ చేస్తుంది. కానీ కొత్తగా ఇంకా ఎక్కువ ఫండ్స్ తెప్పిద్దాం, లైక్ మన కేసీఆర్ లాగా, ఎన్టీఆర్ లాగా, లేదా ఐటీని బిల్డ్ చేద్దాం, లేదా త్రిపులాన్ని రింగ్ రోడ్డు డెవలప్ చేద్దాం, లేదా మెట్రోని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, ఇలాంటి డిసిషన్స్ చెప్పట్లేదు. ఏదో టీఎస్ తెలంగాణ స్టేట్ కాస్త తెలంగాణ పీజీ లాగా చేద్దాం, మీద ఫోకస్ చేస్తుంది. అది కాకుండా సిటీలో కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి నా ఒపీనియన్ అయితే ఆఫ్టర్ 11 తర్వాత ఏదో పెట్రోలింగ్, భయంకరంగా పెట్రోలింగ్ జరుగుతుంది. ఏదో ఇండియాలో ఉన్నామో లేదా స్టేట్కి రావుతున్నాం ఫీల్ అవుతుంది. 11:30కి ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. సిటీ మొత్తం లాక్డౌన్ అవుతుంది 11:30కి. సో ఇది మెట్రో సిటీ, హైటెక్ సిటీ ఏరియాలో కూడా ఇలా అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 12:30 దాకైనా గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 24/7 సిటీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం 11:30కి 11కే క్లోజ్ చేస్తున్నారు. సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్, నాన్ ఐటీ ఎంప్లాయీస్ నైట్ టైం ఫుడ్కి వాటికి ప్రాబ్లం అవుతుంది. సో నైట్ నా ఒపీనియన్ అయితే 24/7 సిటీ ఓపెన్ చేస్తే డిఫరెంట్ సోర్సెస్ వల్ల ర్యాపిడో, యూబర్ ఇలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ చిన్న చిన్న ఫుడ్ కోర్స్ వాళ్ళు కూడా కొంచెం యూజ్ ఉంటుంది. 11కి క్లోజ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇలాంటి కొన్ని సిల్లీ డిసిషన్స్ని కాకుండా ఏదైనా పెద్ద డీలింగ్స్ తీసుకోవడం, ఎంఓస్ తీసుకోవడం, ఇలాంటి వాళ్ళని ఫోకస్ చేయాలి. రీసెంట్గా ఉన్న న్యూస్ ఏంటంటే 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంట, దాన్ని 17 చేస్తారు. న్యూస్ ఏముంది? 33 ఉన్నాయి. ఇప్పుడు 17 చేయడం వల్ల ఆ 33లో పెట్టిన కలెక్టర్ ఆఫీసు ఇలాంటి ఆఫీసులన్నీ వేస్ట్ ఆఫ్ మనీ ఉన్న వాటిని తగ్గకుండా ఏదన్నా కొత్త డిసిషన్ తీసుకోవడం బయట. నా ఒపీనియన్ సిటీలో తెలంగాణలో అసలు గవర్నమెంట్ ఉందా లేదన్నా ఒక ఫీలింగ్ వస్తుంది. సైలెంట్గా ఎలాంటి హడావుడి లేకుండా ఏదో రాష్ట్రపతి పరిపాలనలాగా ఉంటుంది. పరిపాలన ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది. ఎలా అంటే లాక్డౌన్స్ లాగా 11కి క్లోజ్ చేయడం, రూల్స్ అగ్నెస్ట్ చేయడం ఇలా అనిపిస్తుంది.